నమస్తే. జగన్ గారి పాలన ఎలా ఉంది 5 సంవత్సరాలు? సుభిక్షంగా ఉంది, నిర్మలంగా ఉంది. సుభిక్షంగా నిర్మలంగా ఉంది. ఏం నచ్చింది అంటే పథకాలన్నీ అందుతున్నాయి, అన్ని పథకాలు అందుతున్నాయి. పేద బడుగు బలైన వర్గాల ప్రజానీకానికి అందరికి అందుతున్నాయి. మీకు బాగా నచ్చిన సంక్షేమ కార్యక్రమం అంటే ఏం చెప్తారు? అన్ని రైతు బంధు కానీ, పింఛన్లు కానీ, అమ్మఒడి కానీ, నాడు నేడు బడి ఇది కానీ, మొత్తం ఆసరా కానీ మొత్తము ఇంటికి వచ్చి ఇచ్చిపోతున్నారు. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? వాలంటీర్ వ్యవస్థ సచివాలయం వ్యవస్థ నెంబర్ 1. దేశంలో ఎక్కడ లేదు, దేశంలో ఎక్కడ లేదు. గాంధీ పరిపాలన అంటే ఇదే. గాంధీ పరిపాలన అంటే ఆంధ్ర రాష్ట్రంలోనే జరుగుతుంది. మళ్ళీ జగన్ గారికి నెక్స్ట్ సీఎం అవుతారంట. 100%. మరి ఇప్పుడు పొత్తు పెట్టుకున్నారు కదా, పొత్తు అన్న వర్కౌట్ చెత్త పార్టీలు మొత్తం చెత్తపోతాయి. గాలి కొట్టుకొని పోతాయి. గాలి కొట్టిన పార్టీలు గాలితో కొట్టుకొని పోతాయి. 175. Why not 175? ఇప్పుడు షర్మిలా గారు మళ్ళీ ఏమన్నా జగన్ వెంట వచ్చే అవకాశం? షర్మిలా గారు మళ్ళీ జగన్ వెంట నడిచే అవకాశం ఏమన్నా? షర్మిలా గారు మళ్ళీ జగన్ వెంట ఏమన్నా? ఈ రాష్ట్రానికి ముద్దు బిడ్డ జగన్, రాజశేఖరుడు వాళ్ళు జగన్. ఎలా ఉందండి జగన్ గారి పాలన? నిమ్మర వనగుంది. మాకు మొత్తం పథకాలు అందుతున్నాయి. మాకు నెంబర్ 1 ఏది కావాలో అందుతున్నాయి. మళ్ళీ రైతు పాస్ అందుతున్నాయి. మాకు ఏ అమ్మఒడి అందుతున్నాయి. మాకు అసలు ఏది కావాలో అందుతున్నాయి. మళ్ళీ 2024లో మళ్ళీ జగన్ గెలుస్తాడు. మళ్ళీ అసలు ఎవరు పట్టు కాదా వెంకపయ్యలో రోడ్డు అడేమన్నా రోడ్డు అమ్మడే కాలేమన్నా జగన్ గారు పెట్టిన పథకాల్లో మీకు బాగా నచ్చిన పథకం? నాకు మొత్తం నచ్చినాయి. అసలు అమ్మవాడు కానీ ఏది కావాలి అసలు ఏది కావాలో అంతని మొత్తం అమ్మవాడు కానీ రైతు బస్ కానీ అసలు మొత్తం మాకు ఇంటింటిలో చెత్తనాయి కందులు మొత్తం రైతు బస్ ఏది కావాలి అసలు అబ్బా చెప్పలేకపోతాం మేము. ఆ డబ్బులు చెప్పలేకపోతున్నాం మేము. నెంబర్ 1 అసలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ అలాగే మోదీ కలిసి జగన్ ఓడించాలని చూస్తున్నారు, జరుగుతుంది. ఎంతమంది ఏం కాదు, వాళ్ళు 10 మంది కలిసినా మా జగన్ ఏం చేయలేరు. మా జగన్ ఏమో చేయలేదు. సిద్ధం సభలకు వచ్చే జనాలు డబ్బులు తీసుకొని వస్తున్నారని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు. దాని గురించి కాదు, ఈయన డబ్బులు తిక్కలేవారు. మా డబ్బులు 100 వస్తాయా 100 పైకి వస్తాయా? అమ్మాయి గుండెలో గుండె ఉండదు. వైసీపీ మళ్ళీ అధికారంలో పరిపాలన బాగా ఉంది. అందరు సహకరిస్తారు. 175కి 175. మీకు 5 సంవత్సరాల్లో బాగా నచ్చిన సంక్షేమ పథకం అంటే ఏం చెప్తారు? ప్రతి పేదకి డబ్బులు వేసిండు. మహిళలకి 40 సంవత్సరాలు డబ్బులు వేసిండు. మళ్ళీ వృద్ధాప్యం ఇచ్చిండు. మాకు ఎస్సీ కార్పొరేషన్ సిమెంట్ రోడ్లు వేయించిండు. కరెంటు కూడా వచ్చింది. నెక్స్ట్ మన జగన్మోహన్ రెడ్డి గెలిస్తే కరెంటు కూడా వచ్చేసింది మనకు ఆటోమేటిక్. నెక్స్ట్ జగన్ గారు గెలిస్తే ఇంకెలాంటి సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గెలిస్తే కోరుకుంటున్నాం. ఇంకా మంచి మాకంటే మంచి గెలవాలి నమ్ముతున్నాం మేము. వస్తాయి. వర్కౌట్ కాదు. ఏమైనా పొత్తులు కలిపినా కానీ విత్తనాలు 2 గెలిస్తే ఒక్కడే ఉండాలా ఏదైనా కానీ. చంద్రబాబు అయినా గెలిచే ఛాన్స్? అడవిలో సింహం గర్జించితే మన పులివెందులో జగన్మోహన్ రెడ్డి గర్జిస్తాడు. ఏపీ మొత్తం కనుక మన జగన్మోహన్ రెడ్డి మనకి ఒప్పు. షర్మిలా గారు మళ్ళీ అన్నమంటే జగన్ గారి పాలన ఎలా ఉంది 5 సంవత్సరాలు? సూపర్ గా ఉందండి. ఏం నచ్చింది జగన్ గారి పాలనలో? ఆ సంక్షేమ పథకాలన్నీ నచ్చాయండి మాకు. సంక్షేమ పథకాలన్నీ నచ్చినాయి మాకు. ప్రతి అమ్మఒడి కానీ సంక్షేమ పథకాలన్నీ మాకు సూపర్గా నచ్చినాయండి. మేము మాది నర్సాపట్నం తీసుకోరండి. మాది రుంచల మండలం సొంతకుడిపాడు గ్రామం. మా సర్పంచ్ గారు పలకంజనారెడ్డి గారు.
సూపర్గా వచ్చిందండి. పథకాలన్నీ అందరికి అందుతున్నాయి కరెక్ట్. సూపర్గా అందుతున్నాయండి. మా నియోజకవర్గంలో మా సర్పంచ్ గారు అన్ని నియోజకవర్గాల్లో మా నియోజకవర్గం మాత్రం సర్పంచ్ గారు సూపర్గా అందిస్తున్నారండి. మీకు బాగా నచ్చిన సంక్షేమ పథకం ఏంటి? అమ్మఒడి అండి. అమ్మఒడి సూపర్గా నచ్చిందండి. చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు. అంటే మా చిన్నపిల్లల నుంచి మా పాప ఉంది. మా పాపకి 20 సంవత్సరాలు అండి. మా పాపకి జన్మించిన పిల్లలకి అమ్మఒడి కూడా వస్తుందండి. నాకు అమ్మఒడి కానీ లేకపోతే చేయూత కానీ మా ఆడల చేయూత కానీ మాకు మాత్రం రైతు భరోసా కానీ అవన్నీ చాలా వస్తున్నాయండి. ఇప్పుడు చంద్రబాబు జగన్ కలిశారు కదా, చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిశారు కదా, సో భయపడే అంటారా జగన్కి? ఎన్ని భయపడినా అండి. సింగిల్గా వచ్చింది ఏంటి, ఎన్ని లెక్కలు ఉండదండి, ఏముండదు. పందులు అయితే గుంపుకు వస్తే సింహం అంతా సింగిల్గా వస్తుంది. అదే కావాల్సిందండి. ఇంకొకటి కుప్పంలో చంద్రబాబు కూడా ఓడిపోతారని చెప్పేసి వైసీపీ అంటుంది. మరి కుప్పంలో గెలిస్తారా చంద్రబాబు ఓడిపోతాడు? చంద్రబాబు కుప్పంలో చిత్తు ఓడిపోతాడు. జగన్ పార్టీ మాత్రం సూపర్ గెలుస్తుందండి. మరి ఎన్ని సీట్లు వస్తాయి అనుకున్నారు జగన్కి? 70 సీట్లు అండి. 170 సీట్లు కంపల్సరీ 170 సీట్లు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.